ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ మెల్ గిబ్సన్ అని ఒక ఆయన తీశాడు. బైబిల్ చదివి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, యేసు ప్రభు శ్రమ, దానికి జేమ్స్ క్యావిసిల్ అనబడే ఒక యవనస్తుని తీసుకొచ్చారు యాక్టర్గా. అతనికి ఆ మూవీ యాక్ట్ చేసే సమయానికి 33 సంవత్సరాలు. ఇంక యేసు ప్రభు అలాగే ఉంటాడేమో, అంత చక్కగా ఉన్నాడు ఆయన. తీసుకొచ్చాడు, మూవీ షూటింగ్ అంతా అయిపోయింది, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ రిలీజ్ అయింది. అవి వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రమే రిలీజ్ చేశారు, ముస్లిం కంట్రీస్లో బ్యాన్ చేశారు దాన్ని. ఎందుకంటే యేసు ప్రభు సంబంధించిన ఏ మూవీ కూడా కొన్ని ముస్లిం కంట్రీస్లో వాళ్ళు తీసుకురారు, బ్యాన్ చేస్తారు. వెస్ట్రన్ కంట్రీస్లో అద్భుతమైన రెస్పాన్స్. ఎప్పుడైతే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేక మందిని మార్పులో తీసుకొచ్చిందో, ఒక ముస్లిం అధికారి అమెరికాలో మూవీ చూశాడు. చూస్తే అతనికి చాలా సంతోషం అనిపించింది. యేసు ప్రభుని వారు ద్వేషిస్తారు కదా, ఆయన మరణాన్ని నమ్మరు కదా అసలు. అందులో బట్టి ఆయన కొడుతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, ఆయన అటు ఇటు త్రిప్పి భుజమే సిలువను మోపి ఆ జెరూసలేంలో యేసుపురం నడిపి అంతా చూసి ఇతనికి చాలా ఆనందం కలిగాను అనుకున్నాడు. అరే, నాకెంత ఆనందం కలిగితే మా వాళ్ళందరికీ ఇంకెంత ఆనందం కలుగుద్ది. అందును బట్టి మొత్తం అన్ని దేశాల్లో కూడా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ తీసుకొచ్చేద్దాం, థియేటర్లో వేసి చూపిద్దాం, మన వాళ్ళందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఆయన తీసుకెళ్ళింది ఒకటి, జరిగింది ఒకటి. 1900 సంవత్సరాల నుండి ఎంతమంది అయితే దేవుని ద్వేషించడం ప్రారంభించారో లేదా దేవుని తృణీకరించడం ప్రారంభించారో వారిలో చాలామంది, అంటే ఆ తర్వాత ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ద్వేషం అంతా కూడా ఈ రోజున యేసు ప్రభు మీద ప్రేమగా మారి